ఏం సమాధానం చెప్తారు దేవరకొండ ప్రజలకి? డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 6,460 కోట్ల రూపాయల నిధులు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేయించినాం. మీరు ఎప్పుడైనా దేవరకొండ ప్రజానికం అంతా కూడా కొంత ఆలస్యమైంది ప్రాజెక్టు. కానీ డిండి మండలంలో సింగరాజపల్లి రిజర్వాయర్, దేవరకొండ మండలంలో గొట్టిముక్కల రిజర్వాయర్, చింతపల్లిలో చింతపల్లి రిజర్వాయర్, కిష్టాయన్పల్లి రిజర్వాయర్, అలా రిజర్వాయర్లు మన కళ్ళ ముందు పని జరిగిన విషయం మనం అందరం కూడా చూస్తున్నాం. కళ్ళ ముందు అవపడుతున్నాయి, కాలువలు దవ్వుతున్నారు. కాకపోతే మనం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారంగా కృష్ణా నదీ జలాల వాడకం ఏదైతే నీళ్ళ వాడకం ఉన్నదో అది తేల్చకపోగా గతంలో నుండి జరుగుతూ ఉన్న జాతీయ స్థాయిలో ఉండే ప్రభుత్వాలు మన రాష్ట్రం మీద కక్షగట్టి వాళ్ళు దాన్ని పరిష్కారం చేయకపోవడం వల్ల కొంత ఆలస్యం జరిగింది. కానీ కళ్ళ ముందల మన అందరికీ అవపడేటట్టుగా బ్రహ్మాండమైన రిజర్వాయర్లు కట్టుకున్నాం. దాంతోపాటు నకలగండి రిజర్వాయర్ 90% పూర్తయింది. పెళ్లిపాకుల రిజర్వాయర్ స్ట్రెంథన్ చేసే కార్యక్రమం, దాన్ని పనులు కూడా దాదాపుగా సగానికి పైగా పూర్తయినాయి. నేను ఒకటి నమ్మిన దేవరకొండ అంతా కూడా ఎడారి ప్రాంతం, క్షామపీడిత ప్రాంతం, మంచి కష్టపడి పనిచేసే రైతాంగం ఉంది కాబట్టి ఇక్కడ సాగునీరు అనేది అత్యంత ప్రాధాన్యత కలిగింది. కాబట్టి సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఏనాటి నుంచో మేము ఎదురు చూస్తూ ఉన్న డిండి ఎత్తిపోతల పథకం పూర్తి కావాలి, ప్రజలకు సాగునీరు రావాలి, రైతులకు సాగునీరు రావాలి అనే ఆలోచనతోటే పనిచేసినాం. రెండవది, ఏదైతే కింది గ్రామాలకు ఈ సాగునీరు ఇచ్చే అవకాశం డిండి ఎత్తిపోతల నుంచి ఉంటే అప్పర్ ప్లాట్ ఏరియాలు చందంపేట కానీ అటు పియ్యపల్లి మండలాల్లో, నేడుగం మండలంలో అప్పర్ ప్లాట్ ఏరియాలు ఆనాడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం అయినప్పుడు ఎవరైతే నిర్వాసితులై చెట్టుకొగరు పుట్టకొగరు ఈ 3 మండలాల్లో మరి రిహాబిలిటేటెడ్ గ్రామాలు ఉన్నాయో వాటికి కూడా రైతులకు సాగునీరు అందించాలనే ఆలోచనతోటి 5 లిఫ్ట్లు 600 కోట్ల రూపాయలతో మంజూరు చేయించినాం, శంకుస్థాపన చేసినాం. పనులు కూడా జరుగుతూ ఉన్నాయి, కళ్ళ ముందలు మన పనులు అవపడుతున్నాయి. ఈనాడు అంబాభవాని అని పిలిపించుకునే లిఫ్టు, అంబాభవాని లిఫ్టు వైజాగ్ కాలనీ దగ్గర పనులు ప్రారంభమై దాదాపుగా 50% పైగా పనులు పూర్తయినాయి. అదేవిధంగా కంబాలపల్లి, పొగిళ్ళ, పియ్యపల్లి దగ్గర ఏకేబీఆర్ దగ్గర లిఫ్టు, ఇవన్నీ కూడా 600 కోట్ల రూపాయలు అప్పర్ ప్లాట్ ఏరియాలు గుట్టల మీద అడవులలో ఉండే రైతులకు కూడా సాగునీరు అందించాలి అని ఒక మంచి ఉద్దేశంతో 600 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభం చేసినాం. అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి బ్రహ్మాండంగా విద్యా సౌకర్యం కల్పించడానికి అనేక గురుకుల పాఠశాలలు, ఎస్టీలకు 2 గురుకుల పాఠశాలలు, ఎస్సీలకు 2, బీసీలకు 1, మైనారిటీకి 1 గురుకుల పాఠశాలలు తెచ్చినాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదట గిరిజన ఆడ శిశువుల అమ్మకాలున్న ప్రాంతంగా పేరున్న దేవరకొండ నియోజకవర్గానికి గిరిజన బాలికల రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని కూడా మంజూరు చేయించినాం విద్యాపరంగా. అదేవిధంగా వైద్యం పరంగా ఏదైతే గతంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ఉండే దేవరకొండ హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా మార్పించి వైద్యాన్ని కూడా దగ్గరకు తీసుకొచ్చినాం. బస్తీ దవాఖానాలు తెచ్చినాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పల్లె దవాఖానాలు మంజూరు చేయించినాం. విద్య, వైద్యం, దాంతోపాటు ఇరిగేషన్, ఈ రంగాల్లో అభివృద్ధి జరగాలి అనే ఆలోచనతోటి ప్రభుత్వంలో ఉండి మేము పనిచేయడం అని జరిగింది. తండాలు గ్రామ పంచాయతీలు చేసినాం. ఈ రకంగా 2 కొత్త మండలాలు చేసినాం. కొండమల్లేపల్లి, నేరడుగోము, 3 మండలాలు, గుడిపల్లితో కలిపి 3 మండలాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేయించిన పరిపాలన సౌలభ్యం కొరకు. అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఎక్కడ కూడా దేవరకొండ నియోజకవర్గాన్ని 10 సంవత్సరాల్లో ఒక సువర్ణ అధ్యాయంగా పిలువబడేటట్టుగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయినాం. ఇది దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి.